హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో ఈరోజు మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం. ఆల్మోస్ట్ 9 months తర్వాత సింగిల్ డే బిగ్గెస్ట్ డ్రాప్ మనం మార్కెట్స్లో కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ దాకా నష్టపోవడం మనం ఇవాళ అబ్జర్వ్ చేసి ఉంటాం. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 600 పాయింట్స్ దాకా కోల్పోయింది. అండ్ లాస్ట్ 6 months అంటే ఫెబ్లో వచ్చిన లోన్ ఆల్మోస్ట్ టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. బట్ సమ్హౌ కొద్దిగా అక్కడ సపోర్ట్ లభించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 1745 పాయింట్స్ నష్టపోయింది ఇవాళ. సో ఎందుకు అంటే ఇవాళ మార్నింగ్ కూడా మనం చూస్తే మీరు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పుకున్నాం మనం బాండ్ మార్కెట్ గురించి. సో ఈక్విటీ మార్కెట్స్ కంటే బాండ్ మార్కెట్ చాలా పెద్దది. బాండ్ మార్కెట్స్లో ఒక గతంలో ఎప్పుడూ లేనంత ఆందోళన కనిపిస్తుంది. సో దాని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుంది అని చెప్పి మనం ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ ప్రోగ్రాంలో. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సెల్ ఆఫ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా భారీ నష్టాలు దాంట్లో. జపాన్ నికాయ్ ఆల్మోస్ట్ ఒక 4% దాకా కోల్పోయింది. అండ్ యుఎస్ మార్కెట్స్లో అంటే మనకి ఎస్పెషలీ ఈ ప్రీ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నా కూడా మేబీ చూడాలి ఇవాళ కొద్ది గొప్ప రికవరీ ఉంటుందేమో. బట్ సమ్హౌ నిన్నటి ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. నికాయ్ 4%, ఆల్మోస్ట్ షాంఘై 2% పైన, హెచ్ఎస్ఐ ఆల్మోస్ట్ 3.5-4% దాకా నష్టపోయింది. కాస్పీ 3 points. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా ఇవాళ నష్టాలని చవిచూసాయి. అండ్ మనం హిట్ మ్యాప్ ఒకసారి చూసుకుంటే నాట్ ఈవెన్ సింగిల్ స్టాక్ నిఫ్టీ 50లో ఒక్క స్టాక్ కూడా మనకి గ్రీన్లో లేదు. ఓఎన్జీస్ ఆల్మోస్ట్ 7% డౌన్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 6.5%, హీరో మోటోకార్ప్ 6%, మహీంద్రా 6%, కొటాక్ బ్యాంక్స్ అన్ని ఎస్పెషల్లీ ఈ వీక్లో కొద్ది గొప్ప పెరిగిన బ్యాంక్స్ అన్నింటిలో కూడా సెల్ ఆఫ్ బాగా వచ్చింది. కొటాక్ బ్యాంక్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ స్పేస్లో బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా బాగా నష్టాలు వచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగా కోల్పోయింది. కొద్ది గొప్ప ఎఫ్ఎంసీజీ ప్యాక్లో లైక్ స్టాక్స్ లైక్ బ్రిటానియా అనుకోవచ్చు, నెస్లే లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి కాస్త ఒక 2% నష్టంతో సరిపెట్టుకున్నాయి. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్లో కూడా ఇవాళ బాగా అమ్మకాలు ఒత్తిడి మనం చూసాం. సో నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 3.76%, అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఆల్మోస్ట్ 2.3%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఆల్మోస్ట్ 1.2% నష్టపోయాయి. నిఫ్టీ విక్స్ కూడా బాగా, ఇండియా విక్స్ బాగా పెరిగింది ఈరోజు. అండ్ సెక్టోరల్ ఇండిసీస్లో చూస్తే నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 4.78%, నిఫ్టీ ఆటో 3%, నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 5%, అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒకటే కాస్త తక్కువగా నష్టపోయింది 1.7%. సాధారణంగా ఇలాంటి డీప్ ఫాల్స్లో విప్సాస్లో కొద్దిగా ఎఫ్ఎంసీజీ మాత్రమే కాస్త, ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా లాంటివి కాస్త ఆదుకుంటాయి, నిలబడతాయి. అందుకని వీటిని డిఫెన్సివ్ బెట్స్ అంటాం మనం. రియాలిటీ కూడా కాస్త తక్కువగా నష్టపోయింది, బిలో 2%. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్, నిఫ్టీ ఫార్మా, మెటల్, మీడియా, ఐటీ కూడా ఆల్మోస్ట్ ఒక 2.5% మేర ఇవాళ నష్టపోవడం మనం చూసాం. ఎందుకు బేర్స్ ఎందుకు ఇట్లా అటాక్ చేయాల్సి వచ్చింది? Bears may continue to rule as investors wake up to a new risk. That the new risk is bond yields. సో బాండ్ yields అమెరికాలో పెరుగుతున్నాయి, ఓవర్ నైట్ బాండ్ రేట్స్. అండ్ మనం ఉదయం కూడా మాట్లాడుకున్నట్టు ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాండ్ రేట్స్ పెరుగుతున్న నేపథ్యంలో పెరగడం వల్ల యుఎస్ ఫెడ్ ఏం చేయాల్సి వస్తుందంటే, యుఎస్ ఫెడ్ బాండ్ బయింగ్ అయినా మానేయాలి, లేదంటే వడ్డీ రేట్లైనా పెంచాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాండ్ బయింగ్ మానేసే ధైర్యం చేయకపోవచ్చు, ఎందుకంటే ఎకానమీ ఫుల్ అండ్ బ్యాక్ ఆన్ ట్రాక్ రాలేదని చెప్పి యుఎస్ ఫెడ్ చైర్మన్ చెప్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం వడ్డీ రేట్లు పెంచాలంటే ఒకవేళ వడ్డీ రేట్లు కనుక పెంచినట్టయితే, ఎందుకంటే ఇంతకాలం చాలా తక్కువ లో ఇంట్రెస్ట్ రెజ్యూమ్లో ఉన్న, ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ రెజ్యూమ్లో ఉన్న యుఎస్ మార్కెట్స్, అక్కడ కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచినట్టయితే వాళ్ళ డీసీఎఫ్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ మీద వస్తుంది. అంటే నేను రుణం తీసుకున్నప్పుడు సడన్గా వడ్డీ రేట్లను ఎక్కువగా చెల్లించాల్సి వస్తే నాకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో మార్కెట్స్ ముందుగానే ఆ భయాన్ని ఊహించి ఇలా ఈ స్థాయిలో పతనం అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, World War II తర్వాత మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ ఈ స్థాయిలో ఖర్చు చేయడం, ఈ స్థాయిలో స్టిమ్యులస్ ఇవ్వడం అనేది మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. సో నిజంగా ఆ బాండ్ మార్కెట్ అంటే మనం ఉదయం కూడా మాట్లాడుకున్నాం, బాండ్ మార్కెట్ చాలా పెద్దది, ఆల్మోస్ట్ $100 trillion దాకా బాండ్ మార్కెట్ ఉంటుంది. అందులో చాలా చిన్న డబ్బు, మనకు చిన్న మొత్తంలో డబ్బులు వచ్చిన ఈక్విటీ మార్కెట్స్కి చాలా పెద్దది అది. బట్ అలాంటి బాండ్ మార్కెట్స్లో ఇలాంటి రిపుల్స్ రావడం
కొద్దిగా ఆందోళనకు గురి చేసే అంశంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ వీక్నెస్ మనం మార్కెట్స్లో చూస్తున్నాం. మేబీ కొద్ది కాలం పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చేమో. గురువారం రోజున యూఎస్ 10 years ఈల్డ్ ఆల్మోస్ట్ 1.614%కి చేరింది. ఇది 1 yearలోనే హైయెస్ట్. ఇది ఇంతకుముందు చెప్పుకున్న ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ కూడా అక్కడ ఎక్కువ అవుతాయన్న భయం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్కి 1.6%, 2% ఇంట్రెస్ట్ అనేది అసలు మనకు నథింగ్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడున్న సినారియోలో 9, 10, 12% కొన్ని గతంలో వెనక్కి వెళ్తే 15-16% రిటర్న్ వడ్డీ రేట్లు చెల్లించిన ఇది కూడా మనకున్నాయి. అందుకని మనకి చిన్న చిన్న వడ్డీ రేట్లు అసలు కంటి కాను. అట్లీస్ట్ ఇప్పుడు వస్తున్న మార్కెట్స్లో 4-5% కనుక వడ్డీ రేట్లు బ్యాంకులో వస్తున్నాయంటే కెనడియన్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కళ్ళకద్దుకొని తీసుకుంటాయి. ఎందుకంటే అక్కడ 0.25, 0.5, 2% రిటర్న్స్ వచ్చినా చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కనుక మళ్ళీ అక్కడ వడ్డీ రేట్లు పెరగాల్సి వస్తే, వడ్డీ రేట్లు కనుక అక్కడ పెరిగినట్టయితే సో మన దేశంలోకి వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుందంటే వాళ్ళకి కొద్దిగా సేఫ్ ఇది చూసుకుంటారు. అండ్ వేరే కంట్రీలోకి వెళ్ళి ఎమర్జింగ్ కంట్రీస్లోకి వెళ్ళి అంత రిస్క్ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫండ్స్ ఫ్లో యూఎస్ వైపు వెళ్తుందేమో అన్నది కూడా ఒక ఆలోచన. అందువల్ల కూడా మార్కెట్స్ పడుతున్నాయి. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. అండ్ క్రూడ్ ఒకటి పెరుగుతోంది, అది కూడా ఒక కొద్దిగా ఆందోళన కలిగించే విషయం మనకు. ఎందుకంటే 90% వరకు మనం క్రూడ్ దిగుమతి చేసుకుంటాం కాబట్టి. మరోవైపు సిరియాలో యుఎస్ దాడులు చేయడం, జో బైడెన్ అధ్యక్షతన మొట్టమొదటి దాడులు అక్కడ జరిగాయి. ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా కొద్దిగా మార్కెట్స్ మీద వెయి చేసాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 7 హెవీ వెయిట్స్ ₹1,00,000 కోట్ల మేర నష్టపోయాయి. అందులో భాగంగా రిలయన్స్ అనుకోవచ్చు, రిలయన్స్, ఆ తర్వాత టీసీఎస్ లాంటిది, ఇవన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా హెవీ వెయిట్స్ భారీ ఎత్తున నష్టపోయాయి. ఇన్ఫోసిస్ లాంటివి మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ ₹1,00,000 కోట్లకు పైన ఎరోజన్ ఇవాళ జస్ట్ ఈ 7-8 స్టాక్స్లోనే కనిపించింది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో నేషనల్ ఫర్టిలైజర్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా 17% పెరిగింది. ప్రజ్ ఇండస్ట్రీస్ 13%. ఆర్సీఎఫ్ ఈ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో, ఎందుకంటే ఈ పిఎస్యు ప్రైవేటైజేషన్ మీద ప్రభుత్వం చర్చలు మాటలు ఎక్కువ చేస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఆర్సీఎఫ్ 11-12%, సౌత్ ఇండియన్ బ్యాంక్ 11%. జాగరణ ప్రకాశం గురించి పొద్దున్న నేను చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మీద, ఫేస్బుక్ మీద ప్రభుత్వం కనుక పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళు కూడా ఇక్కడ న్యూస్కి డబ్బులు పే చేయాలనుకుంటే ఇక్కడ మీడియా హౌస్లు కొద్ది గొప్ప లాభపడే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా జాగరణ ప్రకాశం కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇవాళ 10-11% దాకా పెరిగింది. అండ్ ఇటువైపు ఏమో నష్టపోయిన వాటిల్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఓఎన్జీసీ, హీరో మోటార్ కార్ప్ లాంటివి ఉన్నాయి. అండ్ 52 హై టచ్ చేసిన వాటిలో నేషనల్ ఫర్టిలైజర్స్, ప్రజ్, ఆర్సీఎఫ్, టాటా కాఫీ, సుందరం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 7-15-17% దాకా రిటర్న్స్ వచ్చినవి. అండ్ 52 హై టచ్ చేస్తున్న స్టాక్స్లో బ్లూ స్టార్ ఒకటి, స్కాఫ్లర్ అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆస్ట్రాల్ పాలి, ఏపీఎల్ అపోలో లాంటి స్టాక్స్ 52 హై టచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అండ్ మంచి వాల్యూమ్స్ ఈ స్టాక్స్లో వచ్చాయి. అండ్ సింఫోనీ ఒకటి, కేఎస్బి, ఎయిర్టెల్, టాటా కాఫీ, వీటిలో మంచి వాల్యూమ్ ప్లే కూడా ఉంది. అండ్ డెలివరీతో సహా డెలివరీ పర్సంటేజ్ ఈ స్టాక్స్లో ఉంది. లైక్ కజారియా సిరామిక్స్ ఒకటి. అండ్ నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కజారియా సిరామిక్స్ ఈ టైల్స్ గురించి. ఏంటంటే ఈ న్యాచురల్ గ్యాస్ని కనుక జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినట్టయితే ఆ గ్యాస్ ధర తగ్గుతుంది. గ్యాస్ ధర తగ్గితే వీళ్ళకి 25-30% గ్యాస్ మీద, పవర్ మీద డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వారం మార్జిన్స్ ఈ కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి టీసీఎన్ఎస్ క్లోతింగ్ ఒకటి, చాలెట్ హోటల్స్, ఓరియంట్ రిఫ్రాక్టరీ, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో డెలివరీ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. డెలివరీ పర్సంటేజ్ అంటే స్టాక్స్ని కొనుగోలు చేసి హోల్డ్ చేస్తున్నారు, అదొక అంశం. అండ్ అదర్ దాన్ దట్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇంతకుముందు చెప్పినట్టు సుందరం ఫినాన్స్ పెరిగింది, సుప్రీం ఇండస్ట్రీస్, 3M ఇండియా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఐఆర్సిటీసీ ఇవాళ నుంచి మనకి కొత్త ఏంటంటే మార్చ్ సిరీస్లోకి జాయిన్ అయింది. అందులో కూడా ఐఆర్సిటీసీ ఒక 2% దాకా జంప్ చూసాం. హిందుస్థాన్ కాపర్, థర్మాక్స్ అండ్ కుద్రేముఖ్ ఐరన్ ఓర్ ఒకటి 5% దాకా పెరిగింది. బ్లూ స్టార్లో 4% దాకా జంప్ చూసాం. ఎవరెడీ ఇండస్ట్రీస్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. అండ్ ఎంఎంటీసీ ఆల్మోస్ట్ ఒక 10%. ఇంజనీర్స్ ఇండియా, ఇది కూడా పిఎస్యు కాబట్టి 6.5-7%. అండ్ త్రివేణి ఇంజనీరింగ్ 5% దాకా పెరిగింది. మాస్ ఫినాన్షియల్ 4.5% దాకా. మైక్రో క్యాప్లో సాధారణ నైట్రో ఒకటి, టిఎన్ పెట్రో 11% దాకా పెరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇది పిఎస్యు కాబట్టి సో 14%. ఇది టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఒక 10% దాకా జంప్ చూసాం. ఖాదిమ్స్ 7% దాకా. రామ్కీ ఇన్ఫ్రా 5% దాకా పెరిగింది. సో ఇలా అతుల ఆటో 4% దాకా జంప్ మనం చూసాం. ఇంకా నష్టపోయిన వాటిల్లో భారీగా మిడ్ క్యాప్ సెగ్మెంట్లో చూస్తేనేమో ఏబీబీ పవర్ ఒకటి, ఐఓబి 6% దాకా, ఆర్బీఎల్ బ్యాంక్ ఒక 6%,
అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ ఒక 4% దాకా. స్మాల్ క్యాప్లోనేమో జెస్డైల్ 7%, హిందుస్థాన్ ఫుడ్స్ ఒక 5% వరకు, ఆంధ్ర పేపర్ 5% డౌన్, సువెన్ లైఫ్ సైన్సెస్ 4.5% డౌన్, అండ్ రూపా అండ్ కంపెనీ ఇది కూడా ఒక 4% దాకా నష్టపోయింది. నీలకమల్ 4% దాకా కోల్పోయింది. అటువైపు స్నోమెన్ లాజిస్టిక్స్ ఒక 5.5%, శంకరా బిల్డ్కాన్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇలాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా మనం వీక్నెస్ చూసాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఈరోజు ఎస్పెషల్లీ చూడాలి ఎలాంటి ట్రెండ్ మనకు కనిపిస్తుందో అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫ్లాట్గానే కనిపిస్తున్నాయి, బట్ చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ వీకెండ్ ఎలాంటి ఇది ఉంటుందని చెప్పి. మొత్తానికైతే ఇవాళ ఒక గట్టి దెబ్బ మార్కెట్స్కి తగిలింది. అండ్ సో మెయిన్గా విల్సి పారామీటర్ కూడా ఒకటి. సో ఈ మధ్య నవంబర్లో వచ్చిన దానికి మార్కెట్స్ బాగా స్ట్రగుల్ అయింది ఆ గ్యాప్ టెస్ట్ చేయడానికి, బట్ సమ్హౌ అక్కడ కొద్దిగా స్ట్రెంత్ లభించినట్టు అయింది మార్కెట్స్కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 14,465 14,470 లెవెల్స్ వరకు బాగా ప్రయత్నం చేసింది అక్కడ. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాంటిది తీసుకుంది. మళ్ళీ మార్కెట్స్ అక్కడి నుంచి చాలాసేపు ఇక్కడే కొట్టుమిట్టాడి మళ్ళీ మొత్తానికి కాస్త లాస్ట్లో 50 పాయింట్స్ దాకా రికవర్ అయితే అయింది ఇక్కడ. సో చూడాలి సో మార్కెట్స్ ఇక్కడి నుంచి, బట్ కొద్దిగా బాండ్ మార్కెట్స్ మీద, క్రూడ్ మీద, వాటి మీద ఈ టైంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మేజర్గా ఇది ఈరోజు బ్రీఫ్ టాక్ ఆన్ మార్కెట్స్ డీప్ క్రాక్స్. థ్యాంక్ యూ సో మచ్.